హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియోలోని 1 kgలోనే స్టెప్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అందులోని నేను ఇప్పుడు బటర్ స్కాచ్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారనమాట. సో వాళ్ళు ఒక ఫోటో పంపించారు. వాళ్ళు పంపించిన ఫోటోలో 2 kg కేక్ స్టెప్ కేక్ అది. తర్వాత ఏమన్నారంటే మళ్ళీ కాల్ చేసి 1 kg సరిపోద్దండి, 2 kg అయితే ఎవరు రావటం లేదు, రేపు అందులోనే ఎగ్లెస్ చేయండి అని చెప్పారు. సో అలానే చెప్పాను నేను. 1 kgలో కూడా స్టెప్ కేక్ చేయొచ్చు అని వాళ్ళకి చెప్పాను అనమాట. వాళ్ళు అయితే చేసిమన్నారు. 1 kgలోనే ఇప్పుడు స్టెప్ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బటర్ స్కాచ్ ఎగ్లెస్ అయితే చేస్తున్నాను. నేను ఈ కేక్ని ప్రీమిక్స్తోనే చేస్తున్నాను. స్టెప్ కేక్ చేసేటప్పుడు ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది. చాక్లెట్ కేక్ స్టెప్ కేక్ చేశాను కదా, సో మళ్ళీ చెప్తున్నాను. స్టెప్ కేక్స్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతే మాత్రము మీకు పర్ఫెక్ట్గా స్టెప్ కేక్ అనేది వస్తుంది. ఇక్కడ నేను 1 kg స్టెప్ కేక్ చేయడానికి ఈ టిన్స్ అయితే తీసుకున్నాను. ఈ టిన్స్లోనే బేక్ చేస్తున్నాను. ఇది 7 inch టిన్, ఇది వచ్చి 5 inch టిన్. ఎప్పుడైనా స్టెప్ కేక్స్ చేసేటప్పుడు ముందుగానే మనము ఏ టిన్స్లో బేక్ చేయాలనుకుంటున్నామో అది ఇలాగా మీరు ముందుగానే కొలుచుకోండి. అంటే కింద ఉన్న కేక్కి పైన ఉన్న కేక్కి రెండింటికి మధ్యన ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఇంచ్ గ్యాప్ ఉంటేనే స్టెప్ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే వాళ్ళు ముందు 2 kg చెప్పారు కదా. 2 kg చెప్పిన తర్వాత నేను వెంటనే బటర్ పేపర్తో ఇలా రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇంకేం రెడీ స్టార్ట్ చేయలేదు ఇంకెలాగో. సో అందుకనే ఇలా బటర్ పేపర్ వేస్తాను. ఇక్కడ చూడండి టిన్ సైజెస్. దీనికన్నా ఇది చిన్నది ఉంది కదా అని చెప్పేసి మీరు దీనిపైన ఇలా ప్లేస్ చేయాలని చూస్తారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇలా చూడండి, ఇలా పెట్టినా కూడా మనకి స్టెప్ కేక్ అవ్వదు అనమాట. క్రమ్ కోట్ చేసి ఫినిషింగ్ ఇచ్చాక ఇక్కడ విడ్త్ అనేది పెరుగుతుంది, అంటే ఇంత పెరిగిపోద్ది అనమాట. దానివల్ల స్టెప్ కేక్ అనేది స్ట్రైట్ గా కనిపించదు. కిందున్న కేకు పైన కేకు ఒకే లెవెల్లో కనిపిస్తుంది. సో అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి. మీరు ముందే కేక్ చేయడానికన్నా ముందే మీరు ఇలాగా కొలుచుకోండి. అంటే కరెక్ట్గా ఇంచ్ గ్యాప్ ఉందా లేదా అని చూసుకోండి. అలా చూసుకోవడం వల్ల మీకు స్టెప్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఆల్రెడీ ఈ విషయము ఆ వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి, పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను. మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను బటర్ స్కాచ్ కేక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ముందుగానే బటర్ స్కాచ్ నట్స్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇలాగా మీ దగ్గర బటర్ స్కాచ్ నట్స్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. నా దగ్గర అయితే ఇలాగా గాజు సీసాలోని రెడీ చేసి ఉంచుకుంటాను. దీన్ని వాళ్ళు 2 kg చెప్పారని చెప్పేసి నేను వెంటనే దీన్ని ప్రిపేర్ చేస్తాను అనమాట. బటర్ స్కాచ్ నట్స్ ని ఎలా చేయాలి, అలాగే బటర్ స్కాచ్ సాస్ ని ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది, బటర్ స్కాచ్ రెసిపీ వీడియో. అందులో నేను బటర్ స్కాచ్ సాస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్ గా డీటెయిల్ గా చెప్పాను. కొన్నిసార్లు లేట్ అవుతుందంటే బటర్ స్కాచ్ కేక్స్ చేసేటప్పుడు కొంతమందికి కేక్ తినేటప్పుడు చేదుగా ఉంటుందని అంటారు. ఎందుకంటే మీరు చేసే సాస్ కొంచెం చేదైపోతుంది అనమాట. బటర్ స్కాచ్ సాస్ చేస్తాం కదా, ఆ సాస్ అనేది బాగా మాడిపోవడం వల్ల మనం కేక్ తినేటప్పుడు చేదుగా ఉంటుంది అనమాట. సో అలా మాడిపోకుండా చూసుకోండి. కరెక్ట్గా ఎలా చేయాలనేది మన వీడియోలో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. బటర్ స్కాచ్ కేక్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇందాకలు మీకు చూపించాను కదా 2 టిన్స్. ఆ 2 టిన్స్లో అయితే ఇలాగా ప్రీమిక్స్తో స్పాంజ్ని అయితే బేక్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఈ 2 కేక్స్ని లేయర్స్గా అయితే కట్ చేసేసాను. అంటే ఒక్కొక్క కేక్ని 3 లేయర్స్గా అయితే కట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంది షుగర్ వాటరు. అందులో ఏదో ఉంది కదా, అదేమి కాదు, దాల్చిన చెక్క. నేను ఎప్పుడు కూడా షుగర్ వాటర్ని బాయిల్ చేస్తాను. బాయిల్ చేసే ముందు దాల్చిన చెక్క కానీ లవంగం కానీ వేస్తాను అనమాట. దానివల్ల కేక్ ఎక్కువగా స్వీట్ అయ్యింది అనుకోండి కఫం చేయకుండా ఉంటుంది. అలాగే షుగర్ వాటర్ని ఒకసారి బాయిల్ చేసుకోండి. మీరు తీసుకుంది ఫిల్టర్ వాటర్ అయినా లేదంటే ట్యాప్ వాటర్ అయినా ఒకసారి బాయిల్ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా ఏమీ ఉండదు. నేను 1 kg కేక్కి 1/3 కప్పు షుగరు, అలాగే అదే కప్పుతో 3 cups వాటర్ని అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు ప్రీమిక్స్తో స్పాంజిని చేశాను కదా, ప్రీమిక్స్తో స్పాంజిని చేసేటప్పుడు అది స్వీట్ తక్కువ ఉంటుంది. మీరు కొంచెం షుగర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టర్నింగ్ టేబుల్ పైన ఒక క్లాత్ని పెట్టి దానిపైన బేస్ని అయితే పెట్టాను. ఇలా చేయడం వల్ల మనకి బేస్ అనేది అటు ఇటు జరగకుండా అయితే ఉంటుంది.
ఇందాకలా లేయర్స్ కట్ చేసాం కదా! ఆ లేయర్స్‌లో కింద లేయర్ అయితే ఉంటది. బాటమ్ లేయరు. అదే లేయర్‌ని ఫస్ట్ లేయర్‌గా అయితే పెట్టేసుకోవాలి. ఇదే కాదు కేక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లేయర్స్ ఇచ్చే దగ్గర కరెక్ట్‌గా లేయర్స్ ఇస్తే మాత్రము మనకి కేక్ లెవెల్ అనేది కరెక్ట్‌గా ఉంటది. లేదంటే కేక్ లెవెల్ అనేది సరిగ్గా ఉండదనమాట. మనం లేయర్స్ సరిగ్గా ఇవ్వకపోతేనే కేక్ అనేది ఒకవైపు హైట్, ఒకవైపు డౌన్‌కి ఇలా కనిపిస్తదనమాట. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్‌ని షుగర్ వాటర్‌తో అయితే సోక్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ బటర్ స్కాచ్ కేక్‌ని ఎలా చేయాలనేది మన ఛానల్‌లోని ఒక 2, 3 టైమ్స్ అయితే చెప్పాను. మళ్ళీ ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఇంకా క్లియర్‌గా అయితే చెప్తున్నాను. అలాగే మీకు ఈ డౌట్ కూడా రావచ్చు. బటర్ స్కాచ్ స్పాంజ్‌ని ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి. ఇదేమీ లేదండి. మనము స్పాంజ్ చేసేటప్పుడు వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేస్తాము. అదే మీరు ఫ్లేవర్డ్ కేక్స్ చేసేటప్పుడు మీరు ఏ ఫ్లేవర్‌తో కేక్‌ని చేస్తున్నారో ఆ ఫ్లేవర్‌ని కొద్దిగా యాడ్ చేయండి చాలు. మనకక్కడ స్పాంజ్ అనేది రెడీ అయిపోద్ది. అలాగే షుగర్ వాటర్‌లో కూడా ఒక 2 డ్రాప్స్ ఆ ఎసెన్స్‌ని యాడ్ చేయండి. నేనిక్కడ బటర్ స్కాచ్ కేక్‌ని చేశాను కాబట్టి షుగర్ వాటర్‌లో కూడా బటర్ స్కాచ్ ఎసెన్స్‌ని వేశాను. స్పాంజ్ చేసేటప్పుడు కూడా కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్‌ని వేశాను. లేయర్స్ ఇచ్చేటప్పుడు కాస్త తక్కువ క్రీమ్‌ని యాడ్ చేయండి. ఎక్కువ క్రీమ్ యూజ్ చేయడం వల్ల కేక్ తినేటప్పుడు ఎక్కువ క్రీమ్ టేస్టే తెలుస్తది. సో, ఇప్పుడు నేను బటర్ స్కాచ్ క్రష్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. బటర్ స్కాచ్ సాస్‌ని మీరు ఇంట్లో రెడీ చేసుకుంటే దాన్ని కూడా ఇప్పుడు యూజ్ చేయండి. ఏదో రెండిట్లో ఒకటే యూజ్ చేయాలి. 2 యూజ్ చేయకూడదు. దీని తర్వాత దీని పైన బటర్ స్కాచ్ నట్స్‌ని యాడ్ చేశాను. ఇంకా ఇందులో వైట్ చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ బటర్ స్కాచ్ నట్స్‌నే యాడ్ చేశాను. ఇక్కడ లేయర్ అనేది సెకండ్ లేయర్ ఇస్తున్నాను చూడండి. మనం కేక్ ఫస్ట్ కట్ చేసేటప్పుడు పైన లేయర్ ఏదైతే ఉంటదో ఆ లేయర్‌ని ఇప్పుడు సెకండ్ లేయర్‌గా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ మొత్తం ఫినిషింగ్ చేశాక మనకి షార్ప్ ఎడ్జెస్‌తో అయితే వస్తది. ఇదే లేయర్‌ని మనం థర్డ్ లేయర్‌గా పెట్టామనుకోండి కేక్ అనేది డూమ్ షేప్‌లో కనిపిస్తదనమాట. అలాగే కేక్ కట్ చేసినప్పుడు మధ్యలో లేయర్ ఉంటది కదా! దాన్ని థర్డ్ లేయర్‌గా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్రీమ్‌ని అప్లై చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఎలా అయితే ఫినిషింగ్ ఇచ్చామో సెకండ్ లేయర్ కూడా అలానే ఉంటది. నేను డైరెక్ట్‌గా క్రమ్ కోట్ చేసి మీకిక్కడ చూపిస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదా! ఇప్పుడు దీని పైన ఫైనల్ కోట్ అనేది చేస్తున్నాను. నేనిప్పుడు 1 కేజీ కేక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, ఆల్రెడీ నేను షుగర్ వాటర్ సోక్ చేసేటప్పుడు కాస్త ఎక్కువగానే షుగర్ వాటర్‌ని వేసేసాను. మేబీ వెయిట్ అనేది కాస్త ఎక్కువ అవ్వచ్చు. మీరు షుగర్ వాటర్‌ని యాడ్ చేసేటప్పుడు ఎంత సరిపోద్దో అంత మాత్రమే వెయ్యండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేనైతే పైపింగ్ బ్యాగ్‌తో కేక్ మొత్తం లైన్స్ లాగా ఇచ్చేసుకున్నాను. ఇలా పైపింగ్ బ్యాగ్‌తో లైన్స్ ఇచ్చుకోవడం వల్ల క్రీమ్ క్వాంటిటీ అనేది తక్కువ అవుతది ప్యాలెట్ నైఫ్‌తో ఇచ్చేదానికన్నా. మీరేం చేస్తారంటే క్రమ్ కోట్ చేసేటప్పుడు ఒకసారి ఆ కేక్ వెయిట్ ఎంతుందో చూసుకొని అప్పుడు మిగతా క్రీమ్‌ని యాడ్ చేయండి. ఇలా వెయిట్ చూసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్‌ని కేక్ చేసామంటే మనకి కరెక్ట్ వెయిట్ అనేది వస్తదనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫినిషింగ్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఫినిషింగ్ అనేది పర్పుల్ కలర్ క్రీమ్‌ని కాస్త తీసుకొని అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ లాగా అయితే ఇచ్చి ట్రాన్స్పరెంట్ స్క్రాపర్‌తో కేక్ సైడ్స్ అంతా స్మూత్ చేసేసుకొని కేక్ పైన కూడా క్రీమ్‌ని అప్లై చేసేసాం కదా! ఇప్పుడు కేక్ పైన అప్లై చేసిన క్రీము కాస్త బయటకైతే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్క్రాపర్‌తోనైతే ఇలా లెవెల్ చేసేస్తున్నాను. సో, ఇంతే మన కేక్ మొత్తం ఇలాగా నీట్ చేసేసుకోవడమే. కేక్స్ పైన క్రీమ్‌ని ఇలా స్మూత్‌గా అప్లై చేయాలంటే ఏం చేయాలి? ప్యాలెట్ నైఫ్‌ని ఎలా పట్టుకోవాలి? క్రీమ్‌ని ఎలా అప్లై చేయాలని ఒక ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంటది. అది కూడా ఒకసారి చూడండి. దీని పైన వచ్చే కేక్‌ని కూడా ఇప్పుడు నేను రెడీ చేసుకుంటున్నాను. దీన్నిప్పుడు ప్యాలెట్ నైఫ్‌తోని ఇలా పట్టుకొని ఆ కేక్ పైన ప్లేస్ చేసుకోవడమే. ఈ స్టెప్ చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే దాని పైనున్న కేకు పెద్దగా వెయిట్ ఉండదు కాబట్టి ఈజీగా ప్లేస్ చేయొచ్చు. అలాగే ఇందులో ఎలాంటి కేక్ డౌల్స్ కూడా యూజ్ చేయనవసరం లేదు. మనం తీసుకున్న కేక్ టిన్స్ కరెక్ట్ సైజ్ టిన్స్ తీసుకున్నాం కాబట్టి మనకి కేక్ అనేది స్టెప్ కేక్ అనేది కరెక్ట్‌గా కనిపిస్తదనమాట. పంపించిన ఫోటోలోని ఈ రోజెట్స్ ఈ డిజైన్ అంతా అలానే ఉంది. మరి కాల్ చేసి అయితే చెప్పారండి. ఈ కేక్ మాత్రం మాకు చాలా నచ్చింది. 1 కేజీలో స్టెప్ కేకు ఎలా వస్తదో అనుకున్నాం కానీ చాలా పర్ఫెక్ట్‌గా చేశారన్నారు. నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. స్టెప్ కేక్స్ చేసేటప్పుడు క్రీమ్‌ని కాస్త ఎక్కువగానే యూజ్ చేయాలి. అంటే 1 కేజీ కేక్ అయినా చిన్న హైట్ పెరుగుతదనమాట. అంటే 1 కేజీ 1 స్టెప్ కేక్ చేసేటప్పుడు కన్నా ఇలాగ స్టెప్ కేక్ చేసేటప్పుడు క్రీమ్‌ని ఎక్కువగా యూజ్ చేయాలనమాట. నేనిక్కడ ఇచ్చిన డిజైన్ కూడా క్రీమ్‌తో ఎక్కువ డిజైన్ ఉంది కాబట్టి ఎక్కువ క్రీమ్‌ని యూజ్ చేశాను. అది మీరు ఇచ్చుకున్న డిజైన్ బట్టి ఉంటది. నేను చేసిన కేక్ వచ్చేసి 185 గ్రామ్స్ ఎక్స్‌ట్రానే వచ్చింది. చూస్తున్నారు కదా!
సో, నేను చేసిన కేక్ కూడా డిజైన్ అనేది ఎక్కువ రావడం వల్ల క్రీమ్ అనేది ఎక్స్‌ట్రా యూజ్ చేశాను. అందుకే వెయిట్ కూడా ఎక్స్‌ట్రానే వచ్చింది. మీరు సింపుల్‌గా డెకరేట్ చేసుకుంటే వెయిట్ అనేది అంత రాదనమాట. సో, ఫైనల్లీ మనకి కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.